సో మనం చూస్తుంది ఇప్పుడు వరంగల్లో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అయిన 1000 పిల్లర్స్ టెంపుల్. సో ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. మనం లోపలికి వెళ్దాం. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ చెప్పులు ఇచ్చి లోపలికి వెళ్తారన్నమాట. 1000 పిల్లర్స్ స్టోరీ గూస్ బంప్స్ వస్తాయి. స్టోరీ వింటే మాత్రం అట్లుంటుంది. షార్ట్ అండ్ స్వీట్గా చెప్తా. కాకతీయులచే మొదట నిర్మించబడిన దేవాలయం ఈ 1000 స్తంభాల గుడి. దాదాపు 850 సంవత్సరాల క్రితం నిర్మించిన గుడి ఇది. సుమారు 1000 మంది వేద పండితులతో 1000 సంవత్సరాల క్రితం అత్యంత వైభవోపేతంగా శివకేశవులకు భేదం లేకుండా త్రిగుట ఆలయం అనే నామకరణంతో ఈ దేవాలయం ప్రతిష్ఠించడం జరిగింది. వరంగల్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో హన్మకొండ నగరం నడి ఒడ్డున ఈ దేవాలయం ఉంది. సుమారు ఆ కాలంలోనే ఈ దేవాలయాన్ని నిర్మించడానికి 72 సంవత్సరాల టైం పట్టిందంట. సో ఎంట్రీ ఇలా ఉంటుంది. గేట్లోకి వెళ్ళి లోపలికి వెళ్దాం. ఫస్ట్ వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో 3 లింగాలు ఉంటాయన్నమాట. ఆ 3 లింగాలు 3 దేవతలకు ప్రత్యేకగా పెట్టిరంట. టెంపుల్ లోపలికి వెళ్దాం. ఇక ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది టెంపుల్ ఎంట్రన్స్ నుంచి. సో టెంపుల్ స్టోరీ ఏంటంటే క్రీస్తు శకం 1163 సంవత్సరంలో కాకతీయ వంశానికి చెందిన 1వ రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడిన కాకతీయ సామ్రాజ్యానికి కళ పిపాసకు విశ్వ బ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చు తునకగా భావీ తరాలకు వారసత్వంగా మిగిలిన 1000 స్తంభాల గుడి ఈ గుడి. ఈ ఆలయాన్ని మొదట్లో త్రిగుటాలయం అని పిలిచేవారు. ప్రధాన ఆలయం రుద్రేశ్వరుడు, విష్ణువు, సూర్యభగవానుడు ఆలయాలు వరుసగా తూర్పు, దక్షిణ, పడమరకు అభిముఖంగా ఏకపీఠంపై ఉండడమే ప్రత్యేకత. ఈ దేవాలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో ఒకటిగా చోటు దక్కించుకుంది. కాకతీయుల నిర్మాణం మాత్రం మోసం. టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ అయితే సూపర్ అంటే సూపర్గా డిజైన్ చేశారు. ప్రతి ఒక్క పిల్లర్కి డిఫరెంట్ డిజైన్స్తోని సూపర్ అంటే సూపర్గా ఆ టైంలోనే ఇంత టెక్నాలజీ అంటే సూపర్ క్రియేట్ చేసి సూపర్గా కట్టారు. ఫస్ట్ వచ్చేసి నంది ఉంటుంది టెంపుల్కి ఎదురుగా. నంది దర్శనం చేసుకొని మనం లోపలికి వెళ్దాం. సో ఇదే ఎంట్రీ అన్నమాట టెంపుల్ లోపలికి. కెమెరా అలో లేదు టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. నేను దర్శనానికి వెళ్తున్నా. దర్శనం అయితే అయిపోయింది. టెంపుల్ లోపల మెయిన్గా 3 దేవుళ్ళు ఉన్నారన్నమాట. ఫస్ట్ వచ్చేసి శివుడు అంటే రుద్రేశ్వరుడు, సెకండ్ వచ్చేసి విష్ణుదేవుడు, థర్డ్ వచ్చేసి సూర్య భగవానుడు. ప్రజెంట్ ఒక శివుని విగ్రహం మాత్రమే ఉంది. విష్ణుదేవుని విగ్రహం అండ్ సూర్య భగవానుడి విగ్రహం లేదు. ఢిల్లీ సుల్తాన్ రియాజ్ కొడుకైన ఉలుగ్ ఖాన్ చేసిన దండయాత్రలో ఈ సూర్య భగవానుడి విగ్రహం అండ్ విష్ణుదేవుని విగ్రహాన్ని ధ్వంసం చేసి తీసుకెళ్ళడం జరిగింది. కానీ శివుని విగ్రహం మాత్రం వాళ్ళు టచ్ చేయలేకపోయారు. దానికి రీజన్ ఏంటంటే శివుని విగ్రహం టచ్ చేయడానికి వచ్చిన సైనికులు వాంతులు విరోచనాలతోని శుభ తప్పి పడిపోయారంట. దానివల్ల భయపడి శివుని విగ్రహం మాత్రం టచ్ చేయలేకపోయారు. మిగిలిన సూర్య భగవానుడి విగ్రహం అండ్ విష్ణుదేవుని విగ్రహం రెండింటిని ధ్వంసం చేసి తీసుకెళ్ళడం జరిగింది. అండ్ ఈ గుడికి ఉన్న వన్ ఆఫ్ ద స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఈ టెంపుల్ ఏ టెంపుల్కి లేనటువంటి విశిష్టత ఏంటంటే భూమి నుంచి 1 మీటర్ ఎత్తులో ఈ టెంపుల్ను కట్టడం జరిగింది. అండ్ ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే మామూలుగా శివుని టెంపుల్కి ఏ టెంపుల్కు వెళ్ళినా కానీ శివునికి ఆపోజిట్లో ఫస్ట్ నంది ఉంటుంది. శివుని యొక్క గుడికి అంటే ముఖానికి ముందు నంది ఉంటుంది. బట్ ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే విష్ణుదేవునికి ఎదురుగా నందిని ప్రతిష్ఠించడం జరిగింది. దీని యొక్క మీనింగ్ ఏంటంటే కాకతీయులు విష్ణువైన శివకేశవులకు భేదం లేకుండా అందరూ ఈక్వల్ అని చెప్పడానికి ఇలా విష్ణుదేవునికి ఎదురుగా నందిని ప్రతిష్ఠించడం జరిగిందంట. సో 1000 స్తంభాల గుడిలో 500 స్తంభాలు ఈ ప్రధాన ఆలయంలో ఉంటాయి. మిగిలిన 500 స్తంభాలు కళ్యాణ మండపంలో ఉంటాయి అన్నమాట. సో మీరు చూస్తుంది ఇప్పుడు కళ్యాణ మండపం. అప్పుడు జరిగిన దండయాత్రలో ఆ కళ్యాణ మండపాన్ని కంప్లీట్గా నాశనం చేశారన్నమాట వాళ్ళు. సో మళ్ళీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు, దేవాదాయ శాఖ వాళ్ళు ఆ కళ్యాణ మండపాన్ని
కన్స్ట్రక్షన్ చేస్తున్నారన్నమాట. సో ఇంకో 1 ఇయర్లో అది కంప్లీట్ అయిద్దంట. ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి వరంగల్ ఫోర్ట్కు 8 కిలోమీటర్స్ అండర్ గ్రౌండ్ వే ఉన్నదన్నమాట. సో దాన్ని ఇప్పుడు క్లోజ్ చేయడం. ఈ ఆలయాన్ని నిర్మించడానికంటే ముందే మారేడు రావి వేప వృక్షాలతో వాయువ్య దిశలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. సో ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించారంటే క్షేత్రపాలకుడు ఆంజనేయునిగా ఈ స్వామిని ఆరాధించి ఈ టెంపుల్ నిర్మాణంలోని పెద్ద పెద్ద రాళ్లను లేపడానికి శక్తి ఇవ్వమని ముందుగా ఈ దేవుని ప్రతిష్ఠించి ఆరాధించడం జరిగింది. సో ఇది ఈ టెంపుల్ యొక్క స్టోరీ అన్నమాట. ఫస్ట్ ఆంజనేయ స్వామిని నెలకొల్పిన తర్వాతనే నెక్స్ట్ ఈ టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ అనేది మొత్తం జరిగింది. ఈ టెంపుల్ నుంచి వరంగల్ కోటకు 8 కిలోమీటర్ల స్వరంగ మార్గం ఉన్నదంట. ఆ స్వరంగ మార్గం ద్వారానే అప్పుడు కాకతీయులందరూ వచ్చి ప్రతిరోజు గుడికి వచ్చి పూజ చేసుకొని మళ్ళీ అదే స్వరంగ మార్గం గుండా కోటకు వెళ్ళేవారంట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.